కొడాలి నాని గారు, పేరు నాని గారు, వల్లభనేని వంశీ గారు చాలా కాలం తర్వాత కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో వీళ్ళంతా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నాయకులని మనకు తెలుసు కదా. సో మొన్నటి ఎన్నికల్లో అందరూ కూడా ముగ్గురు కూడా, అంటే పేరు నాని గారు పోటీ చేయలేదు, వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఘోర పరాజయం పొందారు. ఇప్పుడు తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ఇరుక్కుంది కాబట్టి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రెస్ ముందు కూర్చుని, అంటే జనరల్గా ప్రెస్ మీట్కి వచ్చే ముందే ఎవరెవరు ఏం మాట్లాడాలి, ముందు ఎవరు ఏం మాట్లాడాలి, నెక్స్ట్ ఎవరు ఏం మాట్లాడాలి, తర్వాత ఎవరు మాట్లాడాలి, అలాగే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలన్నది కొంచెం ప్లాన్ చేసుకుని వస్తారు కదా. వీళ్ళు అక్కడ కూర్చుని మైకుని ఒకళ్ళ ముందు ఒకరికి జరుపుతున్నారు. అంటే కొడాలి నాని గారేమో పేరు నాని గారిని మాట్లాడమని, పేరు నాని గారేమో వంశీ గారిని మాట్లాడమని, వంశీ గారేమో పేరు నాని గారిని కానీ కొడాలి నాని గారిని కానీ మాట్లాడమని. మరి రెడీ లేనప్పుడు ఎందుకు